పెద్దల్ని గౌరవించి తిని జ్ఞానవంతుడను దైవభక్తి ఇంద్రియ జయము కలిగినవాడను. నా వారులనే సద్గుణవంతులు. నేనేం పాపం చేసి తినని నాకిట్టి కష్టములు వచ్చినవి? నేను ఇట్లా అడవిలో ఎంతకాలం ఉండవలేనో కదా అని విచారించి తన గురువులకు యాజుడు ఉపయాజకుడను గురువులను తలుచుకొనెను. సర్వజ్ఞులు వారిద్దరిని రాజు స్మరింపగానే వారు వాని వద్దకు వచ్చి రాజు వారిద్దరికీ నమస్కరించి యథాశక్తిగా ఉపచారాలు చేశాను. వారిని సుఖాసీనులు గావించి దీనుడై వారి పాదముల పందుపడి నాకిట్టి స్థితి ఏలి వచ్చెను, నాకు తరుణోపాయము చెప్పుడని వారిని ప్రార్థించాను. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పిన మాటలు వినిరి. వాని మనోవిచారమును గ్రహించిరి. క్షణకాలం ధ్యానమగ్నులై ఇట్లనిరి, రాజా, నీ దుఃఖమునకు కారణం వినుము. నీవు గత 10 జన్మలలో